ఇన్ని సినిమాలలోనే ఏ సినిమా ఇష్టం ఎక్కువ? సాగర్ సంగమం. వెంటనే వచ్చే సమాధానం అయితే సాగర్ సంగమం. అది ఇంకా అది అన్డిస్ప్యూటెడ్ క్లాసిక్. నాకు తెలిసి తెలుగు సినిమా బతుకున్నంత కాలం ఖచ్చితంగా మనం ఇప్పుడు మాయాబజారు, తర్వాత ఏమంటారు లవకుశ, శంకరాభరణం, సాగర్ సంగమం, ఇలాంటివి మనం అంటే వీటిని నోట్ చేయకుండా, వీటిని కోట్ చేయకుండా మనం అయితే తెలుగు సినిమా గురించి మాట్లాడలేం. ఖచ్చితంగా వాటిని కోట్ చేసి తీరాలి. ఎందుకంటే అవి కమర్షియల్ సక్సెస్లను ఏమంటారు దాన్ని, లేదంటే ఎక్కువ రోజులు ఆడాను, ఎక్కువ డబ్బులు తెచ్చాను మాత్రమే కాదు, సినిమా తీసే విధానాన్ని, సినిమా చూసే విధానాన్ని రెండింటిని మార్చిన సినిమాలు ఇవన్నీ. ఓకే, అంటే చూసే ప్రేక్షకుడు మైండ్ సెట్ మార్చేసి, తీసే దర్శకులు లేదంటే మిగతా టెక్నీషియన్స్, డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్లు, కొనుక్కునే పంపిణీదారులు, ఎగ్జిబిట్ చేసే ఎగ్జిబిటర్లు, వీళ్ళ ఆలోచన విధానాన్ని కూడా మార్చేసి, అంటే అలా మార్చే అతి తక్కువ సినిమాలు వస్తాయి. అవి ఏంటంటే ఇప్పుడు ఒక 10-15 సంవత్సరాలకు ఒకటి వస్తూ ఉంటుంది అలాంటి సినిమాలు. అలాంటి 10 తీసేసారు ఈయన. అది కూడా అవి బేసిక్గా ఏంటంటే లైఫ్ టైం మొత్తం మీద ఒకటో రెండో తీయగలం. అంతకు రెండో తీయటమే చాలా గొప్ప విషయం. ఒకటి తీయగలం మేము, అవి 10 తీసేసారు ఈయన. 150 సంవత్సరాలు ఆ తర్వాత కూడా మాట్లాడుకుంటాం. అందుకనే ఇంత అంటే ఇప్పటికీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే అది. సో సాగర్ సంగం దగ్గరికి వస్తే నాకెందుకు ఆ సినిమా ఇష్టం అని మీరు నన్ను అడిగితే, ఈ సినిమాని ఎందుకు ఇష్టం, ఇంకా చాలా ఉన్నాయి కదా. శంకరాభరణం చెప్పచ్చు, నువ్వు సిరిసిరి మూవీ చెప్పచ్చు, సీతామానుష్యం చెప్పచ్చు, పోనీ వెనక్కి వస్తే శృతిలేలు చెప్పచ్చు, శుభ సంకల్పం చెప్పచ్చు, సిరివెన్నెలు చెప్పచ్చు, స్వాతికిరణం చెప్పచ్చు. ఈ సినిమాని పర్టికులర్గా ఎందుకు చెప్పారు అని మీరంటే నాదో ఎందుకు దాని మీద ఒక సక్సెస్ స్టోరీని ఎవరైనా చూస్తారు సార్. తర్వాత ఏం జరుగుతుంది అని ఇంట్రెస్ట్ ప్రతివాడికి ఉంటుంది. ఒక ఫెయిల్యూర్ స్టోరీని చూపించాలంటే, ఒక ఫెయిల్యూర్ స్టోరీని అంత సక్సెస్ఫుల్గా చెప్పడం అనేది దట్స్ ఎ రేర్ ఫీట్. అది సాగర్ సంగమం అని నా ఫీలింగ్. ఎందుకంటే బాలు అనేవాడు ఫెయిల్యూర్ ఆ సినిమాలో. అది పోనీ చివరి వరకు దాచి వాడు ఫెయిల్ అయ్యాడని చెప్పరు. సినిమా బిగినింగ్లోనే వాడు ఫెయిల్యూర్తో మొదలుపెట్టి వాడు ఎలా ఫెయిల్యూర్ అయ్యాడు అంటే దాన్ని మన అందరం 200 గంటలు కూర్చొని చూడటం ఏంటి, అది మళ్ళీ చూడటం ఏంటి, ఎప్పుడు రిలీజ్ అయితే ఎప్పుడు చూడటం ఏంటి, టీవీలో ఎప్పుడు వేస్తే ఎప్పుడు చూడటం ఏంటి, అది. సార్ చెప్పండి. బేసిక్గా సిటిజన్ కిల్ ఏంటంటే ఒకటి లవ్ ఫెయిల్యూర్, దాని మీద సినిమా వాడు జీవితాంతం ఏది కోరుకున్నాడో దక్కదు. అలాగే వీడి జీవితాంతం వీడు డాన్స్ని కోరుకున్నాడు, వీడికి దక్కలేదు చివరి దాకా. డాన్స్ ఎప్పుడు వీడిని లవ్ చేయలేదు, సీజన్ కిల్ అని నా ఫీలింగ్. వీడు ఫెయిల్ అయిపోయాడు. అది మొదటి సీన్లోనే చెప్పేస్తారు. తాగి రోడ్డు మీద పడిపోతూ ఉంటే కృష్ణుడు కావాలంటే నేను అందులో నడవనంటాడు. ముందు ఫుల్గా మందు కొట్టేసి అతి కష్టం మీద రిక్షాలో వస్తాడు ఇంటికి. బిగినింగ్లోనే చెప్పారు వీడు ఎందుకు పనికిరాడు, చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు చూడండి వీడి కథ మీరు చూస్తున్నాం. ఇల్లు వచ్చిందా? ఇవాళ కృష్ణాష్టమి. అవును, చిన్ని కృష్ణుడు నడిచిరావాలని వదిన ఎంత పవిత్రంగా కృష్ణ పాదాలు వేసుకుందో చూడు. ఆ కృష్ణుడు నడిచి రావాల్సిన దోవలో వాడు కూర్చుని లోపల ఎక్కడ మీ స్నేహితుడు ఎక్కడంటే లోపల రాలేదన్నాడు, కూర్చున్నాడు అంటే పట్టాడు. అట్లా బయటికి అన్నవారు తీసుకొస్తుంది పెట్టాను గేట్ దగ్గరే కూర్చుని. అంటే నేను ఎక్కువ తాగలేదు వద్దానంటే తాగలేదు ఎట్టు. అతను రాలేదా? వచ్చాడు. ఇవాళ పండగ కదా, ఈ అవతారంతో లోపలికి రాలేనని అక్కడే కూర్చున్నాడు.
పాపం ఏం తినలేదు కూడా. నువ్వు ఎందుకు వచ్చావు వదినా? కింద నేను ఎక్కువగా ఏం తాగలేదు. నేనేం అడగలేదే. తీసుకో. నాకు అందులో సాక్ష్యం గారు ఎంత గుర్తు, ఆ ట్రైన్ ఎక్కమని అంటాడు ఆవిడ్ని. ట్రైన్ కదిలిపోతుంది, ఎక్కువ ఎక్కువ అసలు మాట్లాడటమే అన్ని మనం స్పిట్ చేసినట్టే. ఎవరు ఇచ్చారా ఎత్తుకోలేను. ఎవరు ఇచ్చారు ఇట్లా మాట్లాడు. ఇప్పుడే స్టేషన్కి వెళ్ళారు. వాచిపోయారు ఎంతసేపు చూసినా ఆ రైలు పట్టాలు రాతి స్తంభాలు కనిపిస్తాయి తప్ప రాడు రాడు. నేను వచ్చినట్టు వాడికి తెలిసిందో లేదో. తెలిస్తే మాత్రం తేలికుండద్దు. ఏ పంటకాల పక్కన ఏ పాడు పండుగల్లోనూ నృత్యం చేస్తూ ఉంటాడు. సాహసమే. రాడు రాడు. నువ్వెక్కువ రైలుకి వెళ్ళిపోతుంది. నువ్వెక్కువ. రే, నువ్వు సంపాదించి ఆవిడ్ని సుఖపెట్టాల్సింది పోయి ఈ వయసులో కూడా ఆవిడ్ని కష్టపెడతావేరా? బాలు, అబ్బాయి వచ్చాడు. దిక్కు నువ్వు పరిగెత్తి ఎక్కలేవు. నేను పట్టుకుని ఎక్కించలేను. ఎలా ఉంది రాని ఏమో ఎవరు కొన్నారా? నేనే. ఇదేమిటి ఇలా ఉంది? అది మంచిదే, కింద దిక్కు! పర్లేదు బాబాయ్, ఇంకా టైం ఉంది. శరత్ బాబు తమ్ముని ఎత్తి దించేస్తారు, గుర్తుందండి మీకు? డాబా మీద డబ్బా. శరత్ బాబు చాలా బలంగా ఉంటాడు మనిషి, అసలు చేస్తే అదో సీన్ చాలా బాగుంటుంది. అంటే ఆ తమ్ము కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. అవును, కథగా చెప్పాలంటే ఆత్మహత్య చేసుకుంటానంట. అద్దడిగితే ఆత్మహత్య చేసుకుంటానంటారు. నన్ను ఆత్మహత్య చేసుకోమంటారా అని అడుగుతాడు. పైగా నిన్ను కాదు నాన్న, వాళ్ళు చేసుకుంటా అది ఆత్మహత్య చేసేస్తాను. పూర్తిగా నేర్చుకున్న తర్వాత దండం. మొదటి పాఠం బాగా నేర్చుకో. ఇదిగో ప్రాక్టీస్ చేయించరా. అవును బాబాయ్, బ్రహ్మాండమైన డాన్సర్ అయిపోతావు. అమ్మా, ఇది డాన్స్ కాదు, నా బొంద కాదు. ఇది డాన్స్ కాదు, గంతులే. ఒక్క నెల రోజులు ఓపిక పట్టు, పూర్తిగా వచ్చేస్తుంది. వచ్చేస్తుందా? ఆ. తుప్తాగా తాకి లేకుండా. 4 రోజుల్లో ఎలా వస్తుందండి? 100వ వంతు కూడా రాదు. అసలు సత్యం చెప్పారు. అమ్మా, ఒరే, ఇలా అయితే నా ప్రాణాలు పోతారు. కళ్ళ కోసం ప్రాణాలైనా ఇస్తానంటాడు మా బాబాయ్. అలాగే అక్కడ ఆ పాట జరుగుతుంటుంది, మంజు గారికి డాన్స్ చేస్తుంది స్టేజ్ మీద. ఇక్కడ వంటింట్లో అయితే చేస్తుంది. అంటే అసలు ఆ బ్యాక్ స్టేజ్ ఉండే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయటం వెరీ డిఫికల్ట్. అంటే ఇప్పుడు ఆలోచిస్తుంటే అంటే హీ ఎక్స్పెరిమెంటెడ్ విత్ సో మెనీ థింగ్స్. సుజన పరిపాల శ్రీరమాలోల
తెలుగుదనం అనే మాట వాడటం నాకు బేసిక్గా అంటే తగ్గించడం అవుతుంది. నేను భారతీయత అనే కుంచెలో ముంచి దానికి సంగీతం సాహిత్యం అనే బ్రష్తో కనుక ఒక పెయింటింగ్ వేస్తే అదే కేవిస్నాథ్.